ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవతాతీత స్వరూపుడు భగవాన్ బాబావారి పాదపద్మాలు ప్రణామం చేసుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక సాయిరాం అండి. యథావిధిగానే మన గ్రూప్ సభ్యులు ఈ వారంలో కూడా గ్లోబల్ గాయత్రిలో అద్భుతమైన సాధన చేశారు. చాలా ఆనందదాయకం అమ్మ. అలానే మన సాధనని కంటిన్యూ చేద్దాం. మొన్నటి రోజున ఈ శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి అద్భుత గ్రంథంలో అవతరణ గురించిన కొంత ప్రస్తావన చేసుకుని అక్కడ ఆపేశాము. దాన్ని కంటిన్యూ చేద్దాము. కృష్ణుడు ఎలా పుట్టాడు, స్వామి ఎలా పుట్టాడు మనం చూసాము, సూక్ష్మంగా చెప్పారు. కంపారిజన్ ఇక్కడ ఏంటంటే మన బర్త్ అంటే హ్యూమన్ బీయింగ్స్, అవర్ బర్త్ ఈజ్ బయోలాజికల్ అంటారు స్వామి. వెరాజ్ అవతార్ పురుష బర్త్ ఈజ్ స్పిరిచువల్. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, ఎవరి క్రియేచర్ బర్త్ ఈజ్ బయోలాజికల్, బట్ అవతారిక్ బర్త్ ఈజ్ స్పిరిచువల్. అందుకనే క్లారిఫికేషన్ కూడా చేశారు. ఒక భక్తుడు అడిగితే, నిండు సభలో జరుగుతుంటే ఒక ఆయన ప్రశ్నిస్తాడు, స్వామి మీది ప్రవేశమా ప్రసవమా అని. దానికి స్వామి సమాధానం చెప్పకుండా తన తల్లిగారి చేత ఆ నిండు సభలో చెప్పించడం జరిగింది. అక్కడ ఆపేశాము. ఇంకాస్త ముందుకెళ్దాము. శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో శ్రీ మఖనామ సంవత్సరంలో శ్రావణ మాసం బహుళ అష్టమి రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి 3 గంటల సమయంలో, అంటే ఈ గ్రంథం రాసే నాటికి, ఈ గ్రంథం 95లో అని చెప్పాను కదా, ఈ గ్రంథం రాసేనాడికి క్రీస్తు పూర్వం అంటే బీసీ 3228 సంవత్సరాలు. జూలై 20వ తేదీ నాడు క్రీస్తు పూర్వము 3228వ సంవత్సరము జూలై 20వ తేదీ నాడు జన్మించాడని భగవాన్ సత్యసాయి బాబా తెలిపారు. సో బిఫోర్ క్రిస్ట్ 2028 ముందుకొచ్చేంత వరకు 0 అవుతుంది. 0 అయిన తర్వాత ఏడి అంటే 1 నుంచి మొదలవుతుంది. అంటే జస్ట్ రఫ్లీగా మనం లెక్కేసుకుంటే అది 3228 ప్లస్ 2021లో ఉన్నాం. ఆ 3228కి 20 కలపండి, దగ్గర అన్నమాట 5248 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మ జన్మం. మఖనామ సంవత్సరం శ్రావణ మాసం మనందరికీ తెలిసిందే. బహుళ అష్టమి, ఆ రోజు ఉట్లు పండుగ కూడా చేసుకుంటుంటారు, కృష్ణాష్టమి. ఇప్పుడు స్వామి కంపేర్ చేస్తారు. అప్పుడు బాల సత్యసాయికి 9 నెలల వయస్సు. ఆ రోజు ఈశ్వరమ్మ బాబుకు అప్పుడే నీళ్లు పోసి దుస్తులు వేసింది, కళ్లకు చల్లని కాటుక పెట్టింది. ఆ రోజు పిల్లలకి కాటుక పెట్టడం ఒక సంప్రదాయం. ఇప్పుడు అటువంటి ఏం కనపడవు కూడా. శివాలయం నుంచి తెచ్చిన విభూది ముఖాన పెట్టి, సత్యమ్మ గుడిని తెచ్చిన కుంకుమ నుదుట పెట్టింది. ఇది ప్రతినిత్యం అలంకరణ. తర్వాత బాలుని ఎత్తుకుని వచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఒకసారి ఊపి పొయ్యి మీద పొంగుతున్న పాలను చూడటానికి గబగబా అవతలకు వెళ్ళింది. ఒక్కసారిగా ఆ బాబు కెవ్వున ఏడ్చాడు. ఆ తల్లి ఉలిక్కిపడింది. కారణం అబ్బాయి పుట్టిన తర్వాత ఏ కారణం వల్ల కానీ ఆకలైనా, బాధ కలిగినా, అసౌకర్యంగా ఉన్నా ఎన్నడూ ఏడవలేదట. అంటే అప్పటికి 9 months. ఇది తల్లికి ఆశ్చర్యంగా ఉంటూ ఉండేది. అటువంటిది ఆ రోజు అలా ఏడవగానే ఈశ్వరమ్మ బాబుని ఎత్తుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొనగానే బాబు ఏడుపు మానాడు. అప్పటిదాకా ఏడవలేదు. తల్లి కొంచెం పరేషాన్ అయ్యేది ఈశ్వరమ్మ. పక్కన వాళ్ళందరూ రకరకాలు చెప్పారు. అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళుతారు. ఎక్కడికి వెళ్ళినా ఏడ్చేవాడు కాదు పాపం.
అప్పుడు ఆ బాలం చుట్టూ అత్యంత ప్రకాశవంతమైన కాంతి వలయాన్ని ఆ తల్లి చూసింది. ఆ కాంతిపుంజం తేజస్సు వెదజల్లుతూ దగ్గరగా ఉన్నప్పటికీ చాలా చల్లగా ఆహ్లాదకరంగా అనిపించిందే కానీ ఇబ్బందిగా అనిపించలేదు. అంటే కాంతి అంతా వేడిగా ఉంటుంది కదా సహజంగా, కానీ ఆమె ఆనందంతో కొయ్యబారిపోయింది. ఆ కాంతి చాలాసేపు ఉండి క్రమక్రమంగా తగ్గిపోయింది. ఆమె అత్తగారు వచ్చి ఆమెను కదిపే వరకు ఆమెకు ఒళ్ళు తెలియదు. షీ వాజ్ అన్కాన్షియస్ స్టేజ్ అనమాట. బై సీయింగ్ దట్ ఏ డివైన్ ఆరా అట్ ది ఏజ్ ఆఫ్ 9 months. ఒడిలో లీలాబాలుడు నిద్రపోతూనే ఉన్నాడు. లక్ష్మమ్మ ఈశ్వరమ్మను ఏమి జరిగిందని అడిగింది. అప్పుడు ఈశ్వరమ్మ, బాబు చుట్టూ పెద్ద కాంతి వలయం చూశానని, ఇప్పటికీ ఆ కాంతి రేఖలు తనకు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నది. ఆ మాటలు విని ఆమె నోటి మీద వేలు ఉంచుకొని ఆశ్చర్యపడుతూ, ఈ విషయం ఎవరితోనూ అనవద్దు, వాళ్ళు అర్థం చేసుకునకుండా రకరకాల వ్యాఖ్యానాలు విమర్శలు చేస్తారు అంది అత్తగారు లక్ష్మమ్మ. 1940 సంవత్సరము అక్టోబర్ 20వ తేదీ నాడు కంపేర్ చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఇక్కడ కాంతివలయం చూసాము, మరొకసారి కాంతివలయం ఎక్కడ చూస్తాం, మనం చదువుకున్నాము, మళ్ళీ రికలెక్ట్ చేసుకున్నాం. 1940 అక్టోబర్ 20 సత్యం యథావిధిగా స్కూల్కు బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరాడు కానీ అతనిలో హఠాత్తుగా ఏదో మార్పు కలిగింది. స్కూలుకు పోయేవాడు స్కూలు మానేసి ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ పుస్తకాలను అవతల పడేస్తాడు. నేను మీ సత్యాన్ని కాను, నేను సాయిబాబాను అని గట్టిగా అరిచాడు. ఆ శబ్దం విని లోపల వంట చేస్తున్న ఆ యొక్క సత్యం వదిన గారు కిటికీలోంచి చూడగానే సత్యం శిరస్సు చుట్టూ దివ్యమైన ప్రకాశం విరాజిల్లుతుంది. ఇది సెకండ్ ఇన్సిడెంట్ అనమాట. 9 months అప్పుడు జరిగింది, మళ్ళా ఎట్ ది ఏజ్ ఆఫ్ 14 years. సత్యం ఆమెతో, నేను వెళ్తున్నాను, నేను మీ వాడను కాను, మాయ వీడింది, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను సంకల్పించుకుని వచ్చిన కార్యక్రమం ప్రారంభించవలసి ఉన్నది అని అన్నాడు బాలసత్యం. అంటే శ్రీ సత్యసాయి భగవానుడు తన అవతారాన్ని ప్రకటించిన శుభదినం ఆ రోజు, October 2nd. సో వి కాల్ ఇట్ యాజ్ అవతార డిక్లరేషన్ డే. అవతార ప్రకటన దినోత్సవంగా జరుపుకుంటుంటాం. మనం కూడా మనం జరుపుకున్నాం. బాల సత్యసాయి చిత్రావతి ఇసుకలో భక్తులను కూర్చొనబెట్టుకుని తాను పక్కనున్న కొండపైకి ఎక్కి వారిని పిలిచి తను చూడమని చెప్పేవాడు. ఇది 3వ ఇన్సిడెంట్ ఆ కాంతి వలయానికి. అప్పుడు బాబా శిరస్సు చుట్టూ కాంతి కిరణాలు వలయాకారంగా తేజరిల్లటం ఎందరో భక్తులు దర్శించినారు. ఒక్కొక్కసారి బాబా యొక్క పాలభాగంలో సదాశివుని త్రినేత్రం వల్లే మిరుమిట్లు గొలిపే దివ్యమైన జ్యోతి కనిపించేది. అటువంటి అద్భుతమైన దర్శనానికి తట్టుకోలేక కొందరు భక్తులు మూర్ఛిపోయేవారు. అటువంటి సమయంలోనే ఒకసారి స్వామి, ఈ కారణం చేతనే ఇటువంటి దర్శనాల్ని మీకు వసకటం మానుకున్నాను, మీరు ఈ శక్తికి తట్టుకోలేరు అని అన్నారు కూడా స్వామి. ఎందుకంటే కొంతమంది కింద పడే ఫెయింట్ అయిపోయారు ఆ కాంతిపుంజాన్ని చూసి. మీరు ఎలా చేస్తారని చెప్తే నేను ఇటువంటి నేను చూపించడం మానేశానన్నారు, మీరు తట్టుకోలేరని చెప్పి. ఇంకో ఇన్సిడెంట్, దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు కాంతిపుంజం. ఇది కూడా మనకు తెలిసిందే. సత్యసాయిబాబా వారిని గురించి ప్రఖ్యాత రష్యన్ శాస్త్రవేత్త డాక్టర్ ఫ్రాంక్ జి బర్నోవిస్కీ ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించినాడు. ఆయన భారతదేశంలోని వందలాది మంది పవిత్రులైన సాధువులను, మహాత్ములను పరిశోధించేవాడు. ఆయన పనే అదే అనమాట. తన దగ్గర ఉన్న ఒక కెర్లియన్ కెమెరాతో అనేక మందిని ఫోటోలు తీశారు.
ఆ కెమెరా ద్వారా బయోమాగ్నెటిక్ ఫీల్డ్ ప్రకాశిస్తుంది. ఆ యొక్క కెమెరా గొప్పతనం అన్నమాట. ఒకసారి కెమెరా ఒక మహనీయుని ఫోటో తీస్తే ఆ మహనీయులో ఎంత శక్తి ఉంది అంటే, ఎక్కడ శక్తి ఉందంటే మన శిరస్సు చుట్టూ కనపడుతుంది ఆరా. దాన్ని రికార్డు చేసుకునేవాడు కొలుసుకుని, ఇంత సెంటీమీటర్లు ఉంది, ఇంత అని. అప్పుడు వారి చుట్టూ ప్రకాశించే దివ్య కాంతి మండలాన్ని ఫోటో తీయటం సాధ్యమవుతుంది. అటువంటి శాస్త్రవేత్త 1978 జూలైలో ఒక వారం రోజులు ప్రశాంతి నిలయంలో ఉండి తన కెర్లియన్ కెమెరాతో శ్రీ సత్యసాయి బాబాను అనేక పర్యాయాలు ఫోటోలు తీసి ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించినాడు. ఆ వచ్చిన ఛాయాచిత్రాలు ఆ సైంటిస్ట్ ని ఆశ్చర్యచకితుణ్ణి చేసి వణికించి వేశాయి. వాటిని చూసి ఆ శాస్త్రవేత్త అంటాడు, ఈ ఫోటోల్లో వచ్చింది స్వామివారి సాధారణ చిత్రం కాదు. మనుష్యుని యొక్క పరిమాణానికి రెండింతలు గల తెల్లని కాంతిపుంజం, దాని చుట్టూ వినీల కాంతి వలయం, దాని చుట్టూ పాటల వర్ణం నిండిపోయి మొత్తం ప్రశాంతి నిలయ సౌధము చుట్టి ఆకాశంలోని దిక్చక్రం వరకు వ్యాపించింది. అంటే స్వామివారి శిరస్సు నుంచి వచ్చిన 3 రకాల తెలుపు, నీలము ప్లస్ యొక్క లైట్ పింక్ కలరు అలా అలా వ్యాప్తి చెంది ప్రశాంతి నిలయం నిండిపోయి ఆకాశం, వినీల ఆకాశం దాకా అలాగా ఉండటం చూశాడట. తెల్లని కాంతి శక్తికి చిహ్నం, వినీల వర్ణం ఆనందానికి. అందుకని స్వామి మందిరాల్లో కూడా మనం ఈ లైట్ బ్లూ కలర్ వేస్తుంటారు. ఈ పాటల వర్ణం ప్రేమకు సంకేతం. ఈ విధమైన అమితమైన శక్తికి, అనంతమైన ఆనందానికి, మూర్తిభవించే ప్రేమకి, అది అంటే ఈ మూడు రంగులు ఏం తెలియజేస్తున్న స్వామిలో ఉన్న అద్భుతమైన శక్తి, ఆనంద స్వరూపుడు అంటానికి 2వ కలరు, మూర్తిభవించే ప్రేమ పింక్ కలర్. ప్రపంచం మొత్తంలో ఈనాడు ఇటువంటి అద్భుతమైన శక్తి సంపన్నుని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు అని పూర్ణచంద్ర ఆటంలో దగ్గర 30,000 మంది క్రిక్కేస్తున్న సభలో ఈ డిక్లేర్డ్ ఓపెన్లీ. ఏదో పుస్తకంలో రాసుకోలేదు, పుస్తకంలో రాసుకున్నాడు. పుస్తకంలో రాసుకోవడమే కాకుండా ఆ యొక్క పూర్ణచంద్ర ఆటంలో పెద్ద సమావేశంలో అందరి ముందు డిక్లేర్ చేశాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు, స్వామి ఉపన్యాసం చేస్తున్నంతసేపు స్వామిని గమనించాను. ఆ తేజో ప్రసారంలోని గులాబీ రంగు స్వామి వెనుక వైపునున్న వేదికల గోడల సరిహద్దులు దాటిపోయింది. ఈ హాల్ అంతా నిండిపోయి మీ అందరిని కూడా అందులో ముంచేసింది స్వామి ప్రేమలో. ఆయన మాట్లాడుతుంటే ఈ అద్భుత మూర్తి శక్తి విజ్ఞాన శాస్త్రానికి అతీతము. అందుకని చెప్తారు, స్పిరిచువాలిటీ స్టార్ట్స్ వేర్ సైన్స్ ఎండ్స్ అంటారు స్వామి. ఇంకో మాట చెప్తారు, సైన్స్ ఈజ్ బిలో ద సెన్సెస్, సైంటిస్ట్ ఈజ్ అబౌవ్ ద సెన్సెస్. ఇంద్రియాలకు లోబడి విజ్ఞాన శాస్త్రం ఉంటుంది, ఇంద్రియాలకు అతీతం ఈ యొక్క ఆధ్యాత్మికం. ద సెయింట్ ఈజ్ అబౌవ్ ద సెన్సెస్, ద సైన్స్ ఈజ్ బిలో ద సెన్సెస్. వారం రోజులుగా ఉదయం సాయంత్రం స్వామి మీ మధ్య నడిచినప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాను. వారి తేజోప్రసారము గులాబీ రంగులో ఉండి వారు ఎవరిని స్పృశించినా, ఎవరితో మాట్లాడినా ఆ కాంతి వారందరిలోకి ప్రసరించి తిరిగి వారిలో చేరిపోతోంది. అందుకని స్వామి చెప్తుంటాను, నా దర్శనం అయిన తర్వాత మీరు వెంటనే లేచి వెళ్ళిపోకండి, క్యాంటీన్కో లేదా టీ తాగుదామని చెప్పు. సిట్ ఏ వైల్. నేను మీ మధ్య తిరిగినప్పుడు అక్కడ కాదు, ఇప్పుడు భజనలో అయినా సరే మనం నిశ్శబ్దంగా ఉండాలి. అంతేగా భజన ఎప్పుడైపోతుందో మన డిస్కషన్కి మన లోకాభిప్రాయం పోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఆ భజన ద్వారా రిసీవ్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ. దాన్ని మనం కాపాడుకోవాలంటే కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే ఆ శక్తి మనలో ఉంటుంది, లేకపోతే నాలోకి వచ్చేస్తుందని స్వామి చాలా పర్యాయాలు మనకు చెప్పారు. ఈవెన్ ఎట్ ప్రశాంతి నిలయం, ఎట్ అవర్ సమితి భజన్స్ ఆల్సో. మీరు కనుక మాట్లాడితే
నాలో చేరిపోతుంది అని స్వామి చెప్పడం జరిగింది. ఫైనల్గా ఆయన చెప్పిన మాట నేను ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు చెప్తాడు. స్వామి అంటే రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం ఎలా ఉండదంటే ధర్మం 2 కాళ్ళ మీద నడుస్తుంది రామచంద్రమూర్తి. సాయి విగ్రహాన్ ప్రేమ. స్వామి నథింగ్ బట్ లవ్ కమింగ్ ఆన్ 2 feet. అంటే ఎవరిని నమ్ముతాడంటే నమ్మిన వాళ్ళు నమ్ముతారు. ప్రేమ 2 కాళ్ళ మీద నడిచొస్తుందంటే సత్యసాయి భగవానుడు ప్రేమ స్వరూపుడు. అంటే మూర్తిభవించిన ప్రేమ మానవ రూపంలో పుట్టపర్తిలో సాక్షాత్కరించడం. ఇది ఫైనల్ కంక్లూషన్. ఒక మానవ రూపంలో నిరాకార నిర్గుణ స్వరూపుడు ప్రేమ రూపంలో లవ్ ఈజ్ మై ఫామ్, ట్రూత్ ఈజ్ మై బ్రెత్ అన్నారు. నా రూపమే ప్రేమ స్వరూపము, సత్యమే నా ఊపిరి అన్నారు అని హీ మేడ్ హిజ్ ఫైనల్ డిక్లరేషన్. బర్నవిస్కి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త. ఇంకొక అంశంతో ఈ టాపిక్ అవుతుంది. ఒక సందర్భంలో ఈ బ్లిడ్జి, మనందరికీ తెలుసు బ్లిడ్జి అని ఒక పేపర్ ఉండేది ఆ రోజుల్లో. క్రేజీగా చదివేవాళ్ళు. మా పల్లెటూరులో ఎవరో ఒక పెద్ద ఆయన ఇంటికి వచ్చేది, ఆయన ఇంటికి పోయి చదివేవాళ్ళు ఈ బ్లిడ్జి అనే పేపరు. ఆ బ్లిడ్జి యొక్క సంపాదకుడి పేరు కరంజీ అంటారు. ఒకసారి స్వామి దగ్గరికి వచ్చాడు ఆయన. స్వామి గురించి ఎన్నో రకాల యాంటీగా రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆ రోజుల్లో. అంతా అయిపోయిన తర్వాత స్వామి దగ్గరికి వస్తాడు. స్వామితో ఈ విధంగా అంటాడు కరంజియా, మీ చుట్టూ కాంతి కిరణాలు ప్రసరించడం చూసినట్లు జాన్ హిస్లాప్ మరికొందరు వెల్లడించారు. ఆయన కొన్ని క్వశ్చన్స్ రాసుకొచ్చాడు స్వామి ఇంటర్వ్యూను పిలిస్తే. ఇక్కడ విచిత్రం ఏంటంటే కరంజియా అడిగితే స్వామి సమాధానం చెప్పాలి. కరంజియా దగ్గర ఆర్డర్ ఉంది, ఒక 30 క్వశ్చన్లు. ఈయన అడగకముందే స్వామి అదే ఆర్డర్లో క్వశ్చన్ కూడా సమాధానం చెప్పాడు. ఆశ్చర్యపోవటం నివ్వెరపోవడం ఈయన పని అయింది. సో అందుకని స్వామి చెప్తుంటారు, డోంట్ బిలీవ్ మీ బ్లైండ్లీ. నువ్వు గుడ్డిగా నమ్మక్కర్లేదు, నువ్వు నమ్మకపోయినా నాకేం కాదు, నీ నమ్మకంతో నాకు సంబంధం లేదంటారు స్వామి. ఎట్లా నమ్మాలట? యూ కమ్ ఎగ్జామిన్ ఎక్స్పీరియన్స్ అండ్ బిలీవ్ మీ. నీకు అంటే నా దగ్గర రా, నన్ను ఎగ్జామిన్ చేసుకో. ఆ ఎగ్జామిన్ ద్వారా యూ కెన్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్, దెన్ యూ కెన్ బిలీవ్ మీ. నీ నమ్మకంతో పని లేదన్నారు స్వామి మనకి. ఇక్కడికో వచ్చాడు స్వామిని, ఈయన పరీక్షిద్దామని వచ్చాడు. ఈ 4 రకాల స్టెప్తో వచ్చాడు. కానీ స్వామి తన దగ్గర ఉన్న ప్రశ్న వల్ల ఈయన అడగకముందే ఆ స్వామి చెప్తుంటే ఆశ్చర్యపోయాడు ఒక్కొక్క ప్రశ్నకి. ఇప్పుడు మీ శిరస్సు చుట్టూ కాంతి పుంజం ఉన్నది నిజమేనా క్వశ్చన్. అప్పుడు స్వామి చిన్నగా చిరునవ్వు నవ్వారు. కేవలము వారే కాదు, నువ్విద్దరే అని చెప్తున్నావు, వాళ్ళు మాత్రమే కాదు, కొన్ని వేల మంది ఆ కాంతి కిరణాలు సందర్శించారు. స్వచ్ఛమైన అభిమానం కలవారికి, భక్తితో బుద్ధి వికసించిన వారికి ఆ కాంతి కనిపిస్తుంది అని కూడా చెప్పారు. కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం చేస్తే ఎంతో మంది సభికులు చూడగలిగారా? చర్మచక్షులు ఉన్న వాళ్ళు భగవంతుని దర్శించలేదు, జ్ఞానచక్షులు కావాలి. అలాగైతే ఎవరైతే స్వామికి స్వచ్ఛమైన అభిమానం ఉండాలి, ప్యూర్ హార్ట్ ఉండాలి, పవిత్రమైన భక్తిభావం ఉండాలా, వారి బుద్ధి వికసించాలా. ధియోజన ప్రచోదయాత్, ఓ తల్లి నా బుద్ధిని వికసింపచేయి, నా బుద్ధి మూసుకుపోయిన వికసించిన పుష్పంలాగా ఉంది, అటువంటి వికసించిన పుష్పంలాగా చేయి అని గాయత్రి ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో అప్పుడు ఇటువంటి దివ్యత్వానికి సంబంధించిన అంశాలని ఆటోమేటిక్గా మనకి దర్శనం ఇస్తాయి, కనిపిస్తుంటాయి. వాటిని గ్రహించే శక్తి ఉండేది. అది బుద్ధి ద్వారా మాత్రమే గ్రహించగలం దివ్యత్వాన్ని. కనుక బుద్ధి వికసింపజేసుకోమంటారు గ్రంథాలు కానీ స్వామివారు కూడా. ఆ బుద్ధి వికసించడానికి అద్భుతమైన తారక మంత్రం గాయత్రి మంత్రం. సో నెక్స్ట్ టాపిక్ ఆదిశేషుని సేవ. యాక్చువల్గా ఇవాళ నేను పార్వతమ్మ గారి పేరు రాశాను, కానీ చంద్రమ్మ గారు చదువుతున్నారు. ఆవిడ ఏదో వేరే కార్యక్రమంకి వెళ్ళారట. సో నా తదనంతరం పార్వతమ్మ గారు చదువుతాను.
నా తర్వాత చంద్రమ్మ గారు చదవాలి, చదువుతాను. రాత్రి ఆవిడ వేరే కారణం మీద వేరే ఊరు వెళ్ళారు. నువ్వు కంటిన్యూ చేయొద్దు కానీ, రెడీగా బుక్ చేతిలో పెట్టు. నేను ఎక్కడ ఆపుతానో అక్కడ చదువు కానీ 11:50 దాకా చదువు. 8 పేజీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అంశము ఆదిశేషుని సేవ. మనకు ఆదిశేషుడు అనగా మనకి ఈ శ్లోకం అందరికి గుర్తుకొస్తుంది. ఇది బాలవికాస శ్లోకం కూడా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇది శ్రీమన్నారాయణుడు ఏంటంటే ఈ పద్యం అన్నమాట, ఈ శ్లోకం. దేవికి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా జన్మించాడు. విష్ణు మాయా ప్రభావం వల్ల ఆ అర్ధరాత్రి వేళ ద్వారం కాచేవారికి, పహారా తిరిగేవారికి అందరికీ భరింపలేని నిద్ర వచ్చింది. ఎక్కడి వారు అక్కడే నిద్రపోతున్నారు. వసుదేవుడు చిన్న గంపలో పాత పంచెను పరిచి బిడ్డను అందులో పడుకొనబెట్టి దేవి చీర పైట చించి పైన కప్పి ఆ గంపను తలపై పెట్టుకున్నాడు. వసుదేవుని చేతులకు కాళ్లకు ఉన్న బలమైన ఇనుప గొలుసులు వాటంతటవే తెగిపోయినవి. నేను పుట్టంగానే మిమ్మల్ని బంధ విముక్తి చేస్తానంటే దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. భగవంతుని నెట్టిని పెట్టుకున్నాడు, బంధాలు సడిలిపోయినాయి. ఎటువంటి అద్భుతం చూడండి. భగవంతుని నెత్తిమి పెట్టుకున్నాడు, బంధాలు సడిలిపోయినాయి, ద్వారాలు తెరుచుకున్నాయి. నెమ్మదిగా బయటకు నడిచాడు. బయట వరుణుడు పుష్పవర్షం కురిపిస్తున్నాడా అన్నట్లుగా సన్నగా చినుకులు పడుతున్నాయి. అప్పుడు వసుదేవుడు, అయ్యో ఈ గాలివానకు బిడ్డ తడిసిపోతున్నాడే అని చింతించి వెనుకకు తిరిగి చూశాడు. వెనుక ఆదిశేషుడు తెరుచుకున్న వాకిళ్లనన్నీ మూసివేసి తన పడగను బాలునిపై కప్పి వసుదేవుని వెనుకనే ప్రాకుతూ వస్తున్నాడు. వసుదేవుడు నందవ్రజం చేరగానే ఆ సర్పం అదృశ్యమైంది. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరింపగా ఆదిశేషుడు వచ్చి ఆ స్వామిని దర్శించి సేవించుకున్న అద్భుతమైన సన్నివేశం. ఇది భాగవతం దశమ స్కందంలో 143 శ్లోకం. శ్రీ సత్యసాయి జన్మించిన సమయంలో జరిగిన సన్నివేశం ఇది. మాతృశ్రీ ఈశ్వరమ్మకు నొప్పులు ప్రారంభమైనాయి. పుట్టబోయే శిశువు కోసం ఆ గదిలో మూల చాప మీద పొత్తిగుడ్డలు పరిచి పక్క సిద్ధం చేసినారు. ఈశ్వరమ్మ అత్తగారు శ్రీమతి లక్ష్మమ్మ ఆ శిశువును మెల్లగా పక్క మీద పడుకోబెట్టింది. కొంచెం సేపటికి ఆ శిశువు పడుకున్న పక్క పైకి కిందకు కదలటం మొదలుపెట్టింది. తాటాకుతో పడుకోబెట్టారు. ఎందుకంటే అదో సంప్రదాయాలు అలా ఉండేవి కదా, పుట్టిన బిడ్డవాడు కదా. ఓ తాటాకు చాపేసి పడుకోబెట్టారు, ఓ తట్ట. ఆమె వెంటనే శిశువుని ఎత్తుకుని గుండెకు హత్తుకున్నది. తీరా చూస్తే ఆ పక్క కింద చుట్టుకు ఉన్న ఒక పాము. పుట్టపర్తిలో సహజంగా చాలా పాములు ఉన్నమాట నిజమే. తడికలలో దాగుతూ, గోడల పక్క ప్రాకుతూ, కన్నాలలో దురుతూ ఉండే పాములు చాలా మంది చూస్తూనే ఉంటారు. ఆ పాములు ఎందుకున్నాయో మనకు తెలుసు కదా. కానీ ఈ విధంగా పడక గదిలో పాము చెయ్యవలే ఉండటం అసాధారణమైన విషయం. ఇది కేవలం భగవంతుడైన విష్ణుమూర్తికి శయ్యగా ఏర్పడటానికి ఆదిశేషుడు రావటం తప్ప మరొకటి కాదు. ఆశ్చర్యంగా ఆ సర్పం ఎలా వచ్చింది, అలాగే అదృశ్యమైపోయింది. ఇది అవతారమూర్తి ప్రదర్శించిన దిస్ ఇస్ ద ఫస్ట్ మిరకిల్. స్వామివారు చూపించిన మొట్టమొదటి మిరకిల్ ఇది అన్నమాట.
నెక్స్ట్ అంశము నది దారి ఇవ్వటం. నువ్వు చదవమ్మా.